శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైలట్లు ఇద్దరు దూసుకెళ్లినట్లుగా సమాచారం. శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత్ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బారాముల్లా, బుద్గాం, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి. పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70, Zu-33 షీల్ కి ముందు పాకిస్తాన్ తేలిపోయింది. శ్రీనగర్లోని 2 పాక్ ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైలట్లు ఇద్దరు దూసుకెళ్లినట్లుగా సమాచారం. అయితే శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత భద్రతా బలగాలైతే గాలిస్తున్నాయి. బారాముల్లా, బుద్గాం, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి. పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70, Zu-33 షీల్ కా ముందు పాకిస్తాన్ తేలిపోయింది. శ్రీనగర్లోని 2 పాక్ ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైలట్లు ఇద్దరు కూడా దూకేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత భద్రతా బలగాలైతే గాలిస్తున్నాయి. బారాముల్లా యుద్ధం, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి.
పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70 ZU-33 షీల్కా ముందు పాకిస్తాన్ తేలిపోయింది. శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్లను కూల్చివేశారు రక్షణ శాఖ అధికారులు. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైలట్లు ఇద్దరు కూడా దూకేసినట్టు సమాచారం. శ్రీనగర్ ప్రాంతంలో పైలట్లు ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. పాక్ పైలట్ల కోసం భారత్ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బారాముల్లా, బుగ్దామ్, శ్రీనగర్ మధ్యలో జెట్స్ కూలిపోయాయి. పాక్ దాడులను భారత్ రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. భారత రక్షణ వ్యవస్థలోని ఆకాశ్ మిసైల్ L-70 ZU-33 షీల్కా ముందు పాకిస్తాన్ తేలిపోయింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి భరత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ భరత్, చెప్పండి. పాక్ కి సంబంధించిన ఇద్దరు పైలట్స్ అయితే శ్రీనగర్ లో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. వారి గురించి గాలింపు చర్యలు అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్. ఇదైతే పహల్గాం దాడి అనంతరం కూడా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధులో భాగంగా 9 స్థావరాలపైన ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో పాక్ తిరిగి దాడి చేసేటటువంటి ప్రయత్నంగా గడిచిన 2 రోజుల నుంచి కూడాను తీవ్ర స్థాయిలో డ్రోన్లతో పాటుగా మిజైల్స్ ను కూడాను భారత్ పైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న అర్ధరాత్రి 34 డ్రోన్లు 50 డ్రోన్లు పంపించగా 34 టార్గెట్లు చేసుకొని నిన్న అర్ధరాత్రి కూడాను సుమారు 30 డ్రోన్లు పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా భారత రక్షణ వ్యవస్థ అయితే మేల్కొందని చెప్పుకోవచ్చు. ఏదైతే భారత అమలు పదలో ఉన్నటువంటి రాడార్లకు సంబంధించినంత వరకు కానీ మిజైల్స్ వచ్చేటటువంటి వాటిని పూర్తిగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో డ్రోన్లన్నింటినీ కూడా గాల్లోనే పేల్చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా ఏవైతే మిజైల్స్ ను కూడా పూర్తిగా పేల్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గాల్లోనే పాక్ నుంచి రాగానే భారత గగనతలంలోకి రాకముందే పేల్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే గడిచిన 2 రోజుల కంటే కూడాను నిన్న అర్ధరాత్రి అయితే మాత్రం పూర్తిగా పాక్ ఉద్రిక్తత అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినంత వరకు రౌదారిలో కాల్పులకి తెగబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక రౌదారిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ప్రభుత్వ అధికారి మృతి చెందినట్టుగా జమ్మూ కాశ్మీర్ సీఎం అబ్దుల్ కలాం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా దానికి ధీటుగానే బదిలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భారత్ కి సంబంధించినంత వరకు కూడా వైమానికంగా కానీ ఇటు రక్షణ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా త్రివిధ దళాలు పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో పాక్ కు సంబంధించినంత వరకు వైమానిక వ్యవస్థల్ని గత రాత్రి ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పాక్ లో ఉన్నటువంటి 3 ఎయిర్ బేస్లను పూర్తిగా ఎయిర్ బేస్ల పైన మిజైల్స్ ప్రయోగించినటువంటి సిచ్యువేషన్. రావల్పిండికి సంబంధించి కానీ మరొక వైపు పఠాన్కోట్ లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఎయిర్ బేస్లను అయితే ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ పూర్తిగా 48 గంటల పాటు అక్కడికి సంబంధించినంత వరకు కూడాను ఎయిర్ బేస్ ను మూసేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇస్లామాబాద్ తో పాటుగా లాహోరు, పెషావర్ లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భారత్ అయితే మాత్రం దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే పాక్ కేవలం భారత్ భూభాగంలో ఉన్నటువంటి పౌరులకునే టార్గెట్ గా చేసుకుంటూ జమ్మూ కాశ్మీర్ తో పాటుగా ఎల్ఓసికి పూర్తిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ ఇటు ఎల్ఓసికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నివాసాలపైనే పాక్ దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిఘటన అయితే చూపిస్తా ఉంది. ఏదైతే పాక్ కు సంబంధించినంత వరకు పిఓకిలో ఉన్నటువంటి డ్రోన్ కు సంబంధించి లాంచింగ్ ప్యాడ్ గా ఉన్నటువంటి వ్యవస్థను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. పిఓకేలు ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను కూడా గత రాత్రి ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ స్థాయి ఇంకా తీవ్ర స్థాయికి పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ మీద ఏదైతే పాక్ దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా రక్షణ వ్యవస్థ కీలకంగా సమావేశం ఏర్పాటు కాబోతా ఉన్నది. ఉదయం 10 గంటలకి సమావేశం ఏర్పాటైన తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండబోతా ఉన్నది. అసలు ఏం చేయబోతా ఉన్నది పాక్ కు సంబంధించినంత వరకు ఇంత పాక్ కు సంబంధించి పూర్తిగా విధ్వంసం జరుగుతూ వైమానికంగా కానీ మరొక వైపు పాక్ లో పెట్రోల్ సంక్షోభం కూడా వచ్చేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 48 గంటల పాటు పాక్ లో ఉన్నటువంటి బంకులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది, దానికి సంబంధించినంత వరకు భారత్ త్రివిధ దళాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎల్ఓసికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాలపైన పాక్ ఇప్పటికీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడాను గడిచిన అర్ధరాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం కాల్పులు నిరంతరంగా జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో భారత్ కూడా దానికి ధీటుగానే సమాధానం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శ్రీనగర్ కి సంబంధించినంత వరకు ఏదైతే నివాసాలతో పాటుగా జమ్మూకు సంబంధించినంత వరకు ఎయిర్పోర్టు, అదేవిధంగా జమ్మూకు సంబంధించిన హిందూ దేవాలయాలకు కూడా టార్గెట్ చేసుకుంటూ మిజైల్స్ కానీ డ్రోన్స్ తో దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితి పాక్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా భారత్ కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే భారత్ నుంచి ఉన్నటువంటి S-400 డిఫెన్స్ సిస్టమ్ తో పాటుగా ఆకాశ్ మిజైల్, L-70, ZU-33, శిల్కా లాంటి స్వదేశీ వ్యవస్థ ఉన్నటువంటి వాటితో పూర్తిగా డిఫెన్స్ సిస్టమ్ తోటి ఆకాశంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క దానిని కూడా రాడార్ లోకి తీసుకుంటూ డ్రోన్స్ తో పాటుగా మిజైల్స్ ను కూడా పూర్తిగా పేల్చేస్తున్నటువంటి పరిస్థితి. భారత గగనతలంలోకి రాకుండానే పేల్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత రాత్రి ఢిల్లీని టార్గెట్ గా చేసుకుంటూ
చేసుకుంటూ సుమారు 400 కిలోమీటర్లు వెళ్ళేటటువంటి మిజైల్స్ ని ఏదైతే పాక్ ప్రయోగించినటువంటి నేపథ్యంలో S-400 ధీటుగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, గాల్లోనే మిజైల్స్ ని పేల్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇప్పటికే చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా శ్రీనగర్ ప్రాంతాల్లో అయితే మాత్రం పాక్ కు సంబంధించిన 2 ఫైటర్ జెట్లను కూడా భారత్ కూల్చేసింది. ఆకాశకు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఈ ఫైటర్ జెట్లు కూల్చేసినటువంటి నేపథ్యంలో యుద్ధ విమానంలో ఉన్నటువంటి ఎవరైతే పైలట్లు ఉన్నారో పైలట్లు శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయినట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఫైటర్ జెట్లకు సంబంధించినంత వరకు వాళ్ళ కోసం భారత భద్రతా బలగాలు అయితే మాత్రం పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పాక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దాడిని భారత్ అయితే మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 తో పాటుగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ లో తయారైనటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పూర్తిగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. పాక్ నుంచి ఏ ఒక్క డ్రోన్ గాని ఏ మిజైల్ ప్రయోగించినా భారత గగనతలంలోకి రాకముందే ఇవన్నీ పసిగట్టి డిఫెన్స్ సిస్టమ్స్ పేల్చేస్తున్నప్పటికీ కూడా పాక్ పూర్తిగా ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడాను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ఒకవైపు డ్రోన్లతో మరొకవైపు మిజైల్స్ తో అదే విధంగా LOCకి అనుకూలంగా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటుగా భారత భూభాగం ఏదైతే పాక్ కి ఉన్నటువంటి LOC ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. షెల్స్ తో పాటుగా బుల్లెట్లతో కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఉదయాన్నే 2 పెద్ద శబ్దాలు వినిపించాయంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో భారత త్రివిధ దళాలు పూర్తిగా పాక్ కు సంబంధించినంత వరకు పూర్తిగా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. భారత్ అయితే కేవలం ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ గా చేసుకుంటూ ఇప్పటి వరకు ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు ఎయిర్ బేసులతో పాటుగా ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి రాడార్ సిస్టమ్లను కూడా భారత్ కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలని సైనిక శిబిరాలను మాత్రమే టార్గెట్ గా చేసుకుంటుంది. పౌరులపై గాని ఎటువంటి మిజైల్స్ గాని ప్రయోగించలేనటువంటి పరిస్థితి, కనీసం దాడులు చేయలేనటువంటి సిచ్యువేషన్ భారత్ నుంచి ఉన్నప్పటికీ పాక్ కవ్వింపు చర్యలతో రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.